ఓం శుభంకర్యే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రః శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. ముందుగా అందరికీ కూడా ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఈ యొక్క 2024వ సంవత్సరం జనవరితో మనం ప్రారంభించుకుని డిసెంబర్ వరకు 12 మాసాలు కూడా అత్యంత ఆనందముగా చాలా చక్కగా ఎంతోమందికి ఆదర్శనముగా మన జీవితాలు ఉండేటట్టు ఆ పరమాత్మ మనందరినీ కూడా అనుగ్రహించాలని కోరుతూ, సింహరాశి వారికి 2024 జనవరి మాసములో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము. శ్రద్ధగా ఆలకించండి. ఈ మాసములో చక్కటి ఫలితాలు కొనసాగుతాయి. నూతన వ్యాపార వ్యవహారాల యందు చాలా చాకచక్యముగా సింహరాశి వారు రాణిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఈ మాసములో చాలా చక్కటి ఫలితాలను ఇస్తుంది. చిన్నపాటి ఉద్యోగము దొరికినా ఇది మనము చేసేది కాదు అని అనుకోకుండా ప్రస్తుతానికి ఆ ఉద్యోగములో జాయిన్ అవటం అనేటువంటిది సింహరాశి వారికి చాలా మంచి ఫలితాలు. ఒక మంచి అనుభవాన్ని, మంచి మంచి విషయాలని సింహరాశి జాతకులు తెలుసుకుంటారు. నా అనుకునేటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి సింహరాశి జాతకులు. ఎందుకంటే సహజంగా ఈ విశ్వములో మనిషిని మాత్రమే మోసం చేయగలుగుతాడు. వ్యవస్థని మోసము చేసినా దొరికిపోతాడు. ఇంకా ఏ పని చేసినా దొరికిపోతాడు. అలాంటిది పక్కన ఉన్నటువంటి వ్యక్తి మనని మోసము చేస్తున్నప్పటికీ కొన్ని సందర్భాలలో మనము గ్రహించిన వారితో మనము చెప్పిన మళ్ళీ మన మీద కక్ష పెట్టుకుని అటువంటి వారందరూ కూడా గుంపు కూడుకుని మనని మోసం చేయటానికి మన చుట్టూ ఎప్పుడూ తిరుగుతూనే ఉంటారు. కాబట్టి సింహరాశి జాతకులు నా అనుకునేటువంటి వారిని ఎక్కువగా నమ్మటము కానీ, ఎక్కువగా వారితో మమేకమై ఉండటము కానీ మంచిది కాదు. అలాగే వారికి మన అనుకునేటువంటి వారికి ప్రతి విషయాన్ని పోసగుచ్చినట్టు చెప్పటము ద్వారా మరిన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. మీ యొక్క ధర్మపత్ని విషయములో కూడా కొన్ని మార్పులను చూస్తూ ఉంటారు. అవి చాలా మంచికి అని మీరు అనుకోండి. సహజంగా స్త్రీలలో మార్పులు చూసినప్పుడల్లా పురుషుడు ఏదో ఒక రకమైనటువంటి ఆలోచనలోకి వెళుతూ ఉంటారు. అటువంటి చెడు ఆలోచనలని దయచేసి సింహరాశి వారు చేయకండి. మార్పు అంటే తాను ఎక్కువగా ఖర్చు పెట్టేదైతే కనుక భార్య ఖర్చు తగ్గించవచ్చు. ఎక్కువగా స్నేహితులు ఉన్నటువంటి భార్య అయితే స్నేహితులను కట్ చేయవచ్చు. ఎక్కువగా కుటుంబాన్ని కాపాడుకునేటువంటి స్త్రీ అయితే కుటుంబం మీద ప్రేమ మరింత పెరగవచ్చు.
పిల్లల యందు కానీ, మీతో మాట్లాడే పద్ధతుల్లో కానీ, కుటుంబ సభ్యులతో ఉండేటువంటి వ్యవహారాలలో కానీ తన నుంచి మీరు అనుకున్న విధమైనటువంటి మార్పునే ఈ మాసంలో చూడగలుగుతారు. ఉద్యోగస్తులు విదేశాలలో ఉన్నటువంటి వారు అక్కడ ఉద్యోగమును చేస్తూ గర్భధారణతో ఉన్నటువంటి స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది కొన్ని సందర్భాలు మనకి అనుకూలించినప్పుడు, కాలము సంతానము కోసము మరింత సమయాన్ని తీసుకున్నప్పుడు కొన్ని చెడు వాట్లని, చెడు మాటలని మనం వినాల్సి వస్తుంది. ధైర్యముగా ఉండాలి. పురుషులు విదేశాలలో ఉద్యోగము చేసుకునేటువంటి వారు మీ అధికారుల పైన కోపం ఉన్నప్పటికీ ఎలా అయితే గనక చిరునవ్వుతో ఉంటారో అదే ప్రదర్శనని ఇంట్లో కూడా అలవాటు చేసుకోండి. మీకు నచ్చనటువంటి విషయాన్ని చాలా గట్టిగా మాట్లాడి గొడవని పెంచుకుంటూ ఇంతకాలము చాలా ఆనందముగా ఉన్న మీరు ఇప్పుడు ఇబ్బందుల పాలై, కష్టం పాలై దుఃఖితులు కాకండి. స్నేహితులు చెప్పారు కదా అని చెప్పి మీరు గొడవలకి దిగి గొడవ వాతావరణాలని పెంచుకోవద్దు. చెల్లెల విషయంలో సింహరాశి వారు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంటారు. స్త్రీలకి లాభదాయకమైనటువంటి మాసము కింద ఈ యొక్క జనవరి మాసాన్ని మనం చూడవచ్చు. విద్యార్థులు కానీ, ఇక ఇతర విదేశాలకు వెళ్ళాలనుకున్నటువంటి వారు ప్రయత్నాలని వేగవంతము చేయటం అనేటువంటిది మంచిది. సకాలములో సత్ఫలితాలని పొందగలుగుతారు. జనవరి 11 అమావాస్య తరువాత ఆందోళన కలిగించేటువంటి సమస్యలు సద్దుమణుగుతాయి. అంటే జనవరి 11 అమావాస్య ఉంది కాబట్టి, దాని తర్వాత సంక్రాంతి మనకి ఉంటుంది కాబట్టి, సంక్రాంతి తర్వాత 18 నుంచి 25వ తారీఖు లోపల కొన్ని సమస్యలకి పరిష్కారం అనేటువంటిది పరిపూర్ణముగా లభిస్తుంది. చిన్ననాటి పరిచయాలు తాహసపడుతూ ఉంటారు. వారితో కలిసి ఏదైనా పెట్టుబడి పెట్టి వ్యాపారము చేయాలా అనేటువంటి మాటలు నడుస్తాయి. చాలా ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులని కలుస్తారు. ఉద్యోగ బాధ్యతల్లోంచి గతములో చేసేటువంటి పనుల కంటే కూడా కొన్ని అదనపు పనులని, బాధ్యతలని తీసుకుంటారు. దైవ కార్యాలయందు విశేషమైనటువంటి శ్రద్ధని పెంచుకుంటూ ఉంటారు. సత్సంగములని అవలంబిస్తూ ఉంటారు. గురు భక్తి మీద చక్కటి నమ్మకము సింహరాశి జాతకులకి ఏర్పడుతుంది. సింహరాశి జాతకులు పూజా పునస్కారములు చేయటము కంటే దాన ధర్మాలు చేయటములో ముందు ఉంటారు ఈ మాసంలో. విదేశాలలో ఉన్నటువంటి కొంతమంది అక్కడ ఉన్నటువంటి దేవాలయముల్లో కానీ, అక్కడ జరిగేటువంటి సనాతన ధర్మ కార్యక్రమాలలో కానీ చాలా ఉత్సాహంగా ఈ యొక్క జనవరి 11 అమావాస్య తరువాత పాల్గొంటారు. కోర్టు వ్యవహారాలు కూడా వీరికి ఆనుకూలమైనటువంటి ఫలితాలని తీసుకొచ్చిస్తాయి. స్థిరమైనటువంటి ఆస్తి వ్యవహారములో మీరు కొద్దిపాటి నష్టాన్ని పొందినప్పటికీ ఆ యొక్క వివాదము పూర్తిగా సద్దుమణిగిపోతుంది. ఈ మాసంలో నష్టము ఎవరికో ఒకరికి జరగకుండా
ఏ వ్యవహారము పూర్తి కాదు. అటువంటి నష్టాన్ని మీరు భరించినప్పటికీ పునః మీరు నిలబడగలరు కాబట్టి ఆ పరమాత్మ మీకు ఇచ్చాడు. పునః మీరు నిలబడి కుటుంబానికి మీరు చూపించవచ్చు, ఆత్రపడవద్దు. ఏదైనప్పటికీ కొన్ని అనారోగ్య సమస్యలకి కూడా సింహరాశి జాతకులు జాగ్రత్తని తీసుకుంటూ వైద్యులు చెప్పిన విధానంలో వెళుతూ వాటి నుంచి కూడా అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడతారు. ఈ మాసములో చక్కటి ఫలితాలని అలాగే చక్కటి ఆలోచనలని చక్కటి సంతోషాన్ని సింహరాశి జాతకులు పొందాలి అనుకుంటే తప్పనిసరిగా గోసేవ అనేటువంటిది వీరికి చాలా అవశ్యం. గోమాతకి సేవ చేయండి. ఎక్కడైనా సరే దేశీయ గోవులు ఉంటే వాటిని సంరక్షించడానికి మీ సంపాదనలో 1వ నుంచి 10వ వంతు లోపల ఎంతో కొంత ఖర్చు పెట్టి ఆ గోసేవని చేయండి. గోవుని మనం రక్షించుకున్నట్లయితే మనని మనం రక్షించుకున్నట్లే, మన ధర్మాన్ని మనము రక్షించినట్టే. కాబట్టి గోసేవే బ్రహ్మహస్త్రములాగా 2024 జనవరిలో సింహరాశి వారికి ఉపయోగపడుతుంది. ఓం శ్రీ శుభంకర్యే నమః. ఓం శ్రీ గోమాత్రే నమః. శ్రీ శుభంకరి సేవా సమితి గత 6 మాసాలుగా మెదక్, నర్సాపూర్, కౌడిపల్లి గ్రామంలో హైదరాబాద్ బాచుపల్లి దగ్గర నుంచి ఒక 40 కిలోమీటర్ల దూరంలో వృద్ధ గోశాలని నిర్మిస్తోంది. ఈ నిర్మాణము 80% పూర్తయిపోయింది. కాంట్రాక్ట్కి ఇచ్చినటువంటి నియమం ప్రకారంగా స్లాబ్ వేయటము, 2 రూమ్స్ కట్టివ్వటము, ఆవులకి తొట్లు కట్టివ్వటము, నీటి తొట్టెలని కట్టివ్వటము పూర్తయింది. ఇక్కడ ఈ యొక్క గోవులను సంరక్షించేటువంటి గోపాలుడికి ఒక వాష్రూము, అలాగే గోశాల ప్రవేశం దగ్గర గేట్లు, గోశాలలోకి ప్రవేశించే సమయంలో ఒక గేటు, కరెంటు పనులు, సీసీ కెమెరాలు, అలాగే గోశాలకి దక్షిణ భాగంలో ఉన్నటువంటి రిటైనింగ్ వాల్ పైన ఒక 8 ఫీట్ల గోడ మరియు గోశాలలో కింద స్లాబు కింద ఫ్లోరింగ్ నిర్మాణములు పనులు ఉన్నాయి. వీటి కోసము మా దగ్గర ధనము అంత లేదు కాబట్టి ఈ పనులను పూర్తి చేయాలి అని మిమ్మల్ని కోరుతున్నాం. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ గోశాల నిర్మాణంలో పాల్గొనండి. మీరు వస్తాను అంటే ఈ కింద కనిపించేటువంటి నెంబర్కి మీరు ఫోన్ చేసి మీ సహకారాన్ని పెద్ద మొత్తంలో అందించి పనిని త్వరగా పూర్తయ్యేటట్టు చూడండి. ఎవరైతే గనక గోశాల నిర్మాణంలో సహకారాన్ని అందిస్తారో 10,000 పైచిలకు ఇచ్చినటువంటి దాతల పేరుల్ని శిలాఫలకంలో వేయబడుతుంది. దీనికి ఎంత ఖర్చు అవుతుంది అనేటువంటి విషయం మీరే అర్థం చేసుకుని మాకు సహకారాన్ని అందించగలరు. సర్వే జనాః సుఖినో భవంతు. శ్రీ శుభంకర్యై నమః.